హాయ్ ఫ్రెండ్స్, మనం నార్మల్ శారీస్ మీద బ్లౌజులు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. శారీ వచ్చేసి మెరూన్ కలర్ శారీ, ఎల్లో ఫ్లవర్స్. దాని మీద ఇవన్నీ ఒక కస్టమర్స్ బ్లౌజులు వచ్చేసి మనకి ఒక కస్టమర్ వచ్చేసి ఇన్ని బ్లౌజులు ఇచ్చారంటే మన మీద ఎంతో నమ్మకం ఉండి ఇస్తారు. అలానే మనం నీట్ ఫినిషింగ్తో ఇవ్వాలి. శారీ చూడండి, మెరూన్ కలర్ శారీ, ఎల్లో ఫ్లవర్స్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చింది. ఎల్లో కలర్ లైనింగ్ పైపింగ్ వేసాను. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది. మనం అంతే నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసి ఇచ్చామంటే మనకి కస్టమర్స్ అనేవి ఒకరితో పాటు ఇంకా నలుగురు వస్తారు. రౌండ్ నెక్ డిజైన్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. పైపింగ్ అండ్ ఫ్లవర్స్కి అటాచ్డ్గా కుట్టాను. శారీ చాలా అంటే చాలా బాగుంది, స్మూత్గా. ఇది వచ్చేసి స్టార్ నెక్కి వచ్చేసి పైపింగ్ వేసాను. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్సే పెట్టాను. మనము పైపింగ్ వేసేటప్పుడు స్టార్ నెక్ కోణాల దగ్గర చాలా నీట్గా జాగ్రత్తగా కొట్టాలి. అప్పుడు మనకి స్టార్ నెక్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది. శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్లవర్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. పళ్ళు పార్ట్ వచ్చేసి అలా ఉంటుంది. బ్లౌజ్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను. గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ పైపింగ్తో నీట్ ఫినిషింగ్గా స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చానో. ఈ శారీ వచ్చేసి ఇన్స్టాలో ట్రెండీగా ఉన్న శారీ మీద బ్లౌజు. రౌండ్ నెక్ పెట్టి పఫ్ హ్యాండ్స్ పెట్టాను. రౌండ్ నెక్ పెట్టేసి చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టాను. 3/4 హ్యాండ్స్ పెట్టాను. పఫ్ చూడండి ఎంత బాగుందో. పైపింగ్ వేసాను గోల్డ్ కలర్ది. చాలా అంటే చాలా నీట్గా ఉంది శారీ. ఇన్స్టాలో ట్రెండీగా ఉన్న శారీ చూడండి. గోల్డ్ కలర్ షేడ్ ఉంది కాబట్టి బ్లౌజ్కి వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను. ఎంత బాగుందో. మనకి ఎప్పుడైనా కస్టమర్స్ని ఒకరిని కాదు నలుగురు తెచ్చుకునే విధంగా మనము బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయటం వల్ల మరికొందరికి వెళ్తుంది నా వీడియో. చూసారుగా బ్లౌజ్ అండ్ శారీ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ. ఇప్పుడు ప్లెయిన్ శారీ కూడా చాలా ట్రెండీగా నడుస్తున్నాయి. శారీ చూడండి ఎంత బాగుందో. హాఫ్ అండ్ హాఫ్ కలర్ వచ్చింది. శారీ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది. శారీ మీద బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ వర్క్ 3/4 హ్యాండ్స్ పెట్టాను. స్టార్ నెక్ పెట్టాను. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. కస్టమర్స్ మనకు బ్లౌజులు ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బ్లౌజులు మనం చూసి మన స్టిచ్చింగ్ చేసిన విధానాన్ని బట్టి 4 బ్లౌజులు ఒకే కస్టమర్ కాబట్టి ఒక్కొక్క మోడల్ ఒక్కో నెక్ ఒక్కో మోడల్కి పెట్టాను. రెండేమో రౌండ్ నెక్ పెట్టాను, ఒకటేమో స్క్వేర్ నెక్ పెట్టాను, ఒకటేమో స్టార్ నెక్ పెట్టాను. బ్లౌజులు చూసారా ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేశాను. నార్మల్ శారీస్ వచ్చేసి అలా పెట్టుకోవాలి. నేను కట్టుకున్న శారీ వచ్చేసి పట్టు శారీ కాబట్టి అలా హ్యాండ్స్ అనేవి డిజైన్ చేసుకున్నాను. మనం శారీని పెట్టి బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ శారీస్కి నార్మల్గా పెట్టుకొని పట్టు శారీస్కి అయితే అలా హ్యాండ్స్ మోడల్ పెట్టుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.